ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహకోరచిత నేమ కటాక్షలీలా శ్రీరంగహర్మ్యతల మంగళ దీపరేఖా శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. తల్లి గోదాదేవి, నీ గుణములను వర్ణించడము అనేటువంటిది సామాన్యులకి సాధ్యమయ్యేటువంటి విషయము కాదు అని. ఎందువల్ల అంటే సముద్రంలో ఎంత నీరు ఉందో చెప్పడం ఎంత కష్టమో, నీలో ఎన్ని కళ్యాణ గుణాలు ఉన్నాయో కూడా, నీలోనూ నీ స్వామిలోనూ కూడా అన్ని కళ్యాణ గుణాలు ఉన్నాయి అని. వాటిని లెక్కించడము అనేటువంటిది మా వంటి వారికి సాధ్యమైనటువంటి విషయం. అందులోనూ అల్పులమైనటువంటి వారికి సాధ్యమైనటువంటి ఏ మాత్రము శక్యమైనటువంటి విషయం కాదు అనేటువంటి దాన్ని చెప్తూ, సంఖ్యాతుం నైవ శక్యంతే గుణాః దోషాశ్చ శార్ంగిణః ఆనంచాత్ ప్రథమో రాశి అభావాదేవ పశ్చిమః అంటారు. ఆయన యొక్క కళ్యాణ గుణాలు, అమ్మ యొక్క కళ్యాణ గుణాలు కూడా చాలా ఉండడం వల్ల లెక్క పెట్టలేకపోతున్నాము అని. మరి దుర్గుణాలు లెక్క పెడదాము అంటే అసలు కష్టంగా ఉందంటే ఒక్కటి కూడా లేకపోవడం వల్ల. మొదటివి ఎక్కువ ఉండడం వల్ల లెక్క పెట్టలేకపోతున్నాం కళ్యాణ గుణాలు. రెండో రకమైనవి అసలు లేకపోవడం వల్ల లెక్క పెట్టలేకపోతున్నాము అనేటువంటి విషయాన్ని చెప్తూ, ఇక్కడ ఈనాడు 21వ శ్లోకంలో వేదాంత దేశికులు మనకి దండల మార్పు, శ్రీరంగనాథుని యొక్క దండ అమ్మవారి మెడలోనూ, అమ్మ ధరించినటువంటి దండను అయ్యవారి మెడలోనూ మార్చడం, మనం అందరం కూడా నిత్య కళ్యాణాలను సేవిస్తున్నాము. ఇది ఒక విశేషమైనటువంటి ఘట్టంగా, ప్రత్యేకంగా ఈ దండలని మార్చడము అనేటువంటిది మనం ఆ కళ్యాణ సేవలో చూస్తూ ఉంటాము. విడిగా కూడా కళ్యాణాలు జరుగుతూ ఉన్నప్పుడు అసలు ఈ మాలని తీసుకొని రావడం దగ్గర నుంచే ఇరువైపుల వారు కూడా నాట్యాలు చేసుకుంటూ వారి వారి యొక్క వైభవాన్ని చాటుకుంటూ వారి యొక్క దండలలోనే వారి యొక్క భక్తి ప్రపత్తులని తెలిసేలా అంత గొప్ప గొప్ప దండలను తీసుకొస్తూ మధురంగా ఉండేటువంటి వాద్య బృందంతో సహా నాట్యాలు చేసుకుంటూ మాలని తీసుకురావడం దగ్గర నుంచే ఒక కథ వినూత్నమైనటువంటి ఉత్సాహం అనేటువంటిది మనకు కలిగేలా చేస్తారు. అంత ఆనందంగా తీసుకొచ్చినటువంటి ఆ దండలని వధూవరులకు వేసిన తర్వాత ఒకరి మాలని ఒకరికి మార్చడము అనేటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటి ఘట్టం. ఆ ఘట్టాన్ని తీసుకునే వేదాంత దేశికుల వారి ఈనాటి శ్లోకంలో మనకి ఆ అందాన్ని అందిస్తున్నారు. రంగేశ్వరస్య తవ చ ప్రణయానుబంధాత్ అన్యోన్యమాల్య పరివృత్తిమభిస్తువంతః వాచాలయంతి వసుదే రసికా స్త్రీలోకీం న్యూనాధికత్వ సమతా విషయైః వివాదైః. ఈ దండలని మార్చడము అనేటువంటి ఘట్టం వచ్చేటప్పటికిట మావాడు గొప్ప, మా అమ్మాయి గొప్ప, వరుడు గొప్ప, వధువు గొప్ప అని ఉన్న జనం అందరూ కూడా అటు ఇటు సగం సగం మందిగా అయిపోయి ముందు ఎవరు ఎవరికి దండ వేయాలి, ఎవరు ఎవరికి వేయాలి అక్కడి నుంచి మొదలవుతుందిట ఈ క్రీడ అంతా కూడా. ఎందుకని ఇక్కడ దైవ విషయంలో రంగేశ్వరస్య తవచ ప్రణయానుబంధాత్, మీ మధ్య ఉండేటువంటి ప్రణయ వృత్తాంతము అమ్మ స్వయంగా వరించి అమ్మ చేసినటువంటి గొప్ప పనులు, మనిషిగా పుట్టిన వాళ్ళం కూడా భగవత్ తత్వాన్ని మనము మానుష రూపంగా ప్రత్యక్షం చేసుకొని వివాహం చేసుకోగలము అని లోకానికి అర్చావైభవాన్నంతటినీ చాటినటువంటి తల్లి, ఇంత ప్రేమని లోకానికి నిరూపించినటువంటి ఆ వధూవరుల మధ్య పుష్పాల యొక్క మాలలని మార్చడము అనేటువంటి ఘట్టం అత్యంత రమణీయంగా మనకి ఉంటుంది అని. అది చూసినటువంటి వాళ్ళట వాచాలయంతి వసుదే రసికాః త్రిలోకీం న్యూనాధికత్వ సమతా విషయైః వివాదైః. వాళ్ళుట 3 విషయాలు, ఈ వధూవరులు ఇద్దరిలో ఇద్దరూ సమానమా, ఒకరు ఎక్కువ
ఒకరు తక్కువ అనేటువంటి 3 విషయాలని గురించి ఆలోచిస్తూ మా వరుడే ఎక్కువ అంటారట అబ్బాయి తరఫు వాళ్ళందరూ కూడా. ఏం కాదు, అమ్మాయే చాలా గొప్ప అందంగా ఉంది, అసలు అబ్బాయి కంటే కూడా అన్ని విధాల అమ్మాయి గొప్పతనమే కనిపిస్తోంది అని ఆ వైపు వాళ్ళు ఆవిడ యొక్క వైభవాన్ని చాటుకుంటూ ఉంటారట. వాచాలయంతి, వాదోపవాదాలు అనమాట. ఇంకా కాదు, మేం గొప్ప అంటే మేం గొప్ప అన్నంత వరకు వెళ్ళిపోతాం. మనం ఈనాడు వివాహ వేడుకల్లో సందర్శిస్తూ ఉంటాము, తలంబరాల దగ్గర అక్కడ కూడా మనం వెనకపడకూడదు, నువ్వు నిరూపించుకోవాలి నీ గొప్పతనం అని అబ్బాయిని అంటుంటే మనమేం తక్కువ తిన్నామంటూ అమ్మాయి వైపు వాళ్ళు కూడా పోటీలు పడి ఆ తలంబరాల కార్యక్రమాన్ని అంతటినీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈ తీరా వాళ్ళిద్దరూ మార్చుకున్న తర్వాత మన హడావిడే మిగులుతుంది గాని వాళ్ళిద్దరూ వాళ్ళ లోకల్లో వాళ్ళు ఉంటారు. మనం వారిద్దరిని చూసేటువంటి సౌభాగ్యం ఇక్కడ గోదా రంగనాథుల విషయంలో మనకి దొరుకుతుంది అని చెప్పి వేదాంత దేశికులు చమత్కరిస్తున్నారు అని. సరే, ముందుగా దండలు వేయిస్తున్నారట వాళ్ళిద్దరికీ కూడాను. రంగనాథుడు పక్కన ఉన్నటువంటి గోదా మెడలో అందమైనటువంటి దండని వేశాడు. అలా వేస్తుంటే వెంటనే అబ్బాయి తరఫు వాళ్ళందరూ కూడా అంటారట, చూసారా అసలు మా వాడు లేవడంలో ఆ టీవీ చూసారా ఎంత అందంగా వేశాడో, ఎంత అలవోకగా వేసేశాడో, అసలు అబ్బాయి అంటేనే లోకంలో ఆ స్థాయే వేరు, రంగనాథుడి యొక్క స్థితే వేరు అని చెప్పి చాలా ఉదాత్తంగా రంగనాథుణ్ణి పొగుడుకుంటూ గర్వంగా మగపెళ్లివారం అనేటువంటి ఆ ఇదిని స్ఫురింపచేస్తూ మాట్లాడారట కాసేపు. వాళ్ళు ఉండండి, అంత తొందరపడిపోకండి, జరిగేది చూడండి అంటున్నారట ఇటువైపు అమ్మాయి తరఫు వాళ్ళందరూ కూడా. అప్పుడు నెమ్మదిగా అతనంటే పక్కనకి ఇలా వేసేశాడు, కానీ అమ్మాయినిట లేవమని ఎదురుకుండా నిలబడి మెళ్ళో దండ వేయిస్తున్నారట. అలా వేసినప్పుడు గోదాదేవి లేవడము, దండని తీసుకోవడము, మెడలో ఉంచడము, ఈ ఒక్కొక్కటి ఒక్కొక్క భంగిమగా చూసేవారికి రకరకాల విన్యాసాలు కనిపించేటప్పటికీ ఇటువైపు వాళ్ళు అంటారట, అబ్బాయిదేముంది వేసేశాడు దండ, క్షణంలో అయిపోయింది. మా గోదాదేవి చూడండి అసలు ఎంత అందంగా లేచింది, ఒక వయ్యారాల ఒక మూటలాగా లేచింది, అందమైన ఆ కట్టు, ఆ రూపం, ఆ దండ వేసేటువంటి పద్ధతి ఎంత మురిపెంగా వేసిందో స్వామి కళ్ళు తిప్పుకోలేకపోయాడు. అదండి సౌందర్యం అంటే. కాబట్టి మా అమ్మాయి వేసినంత అందంగా ఎవరు వేయలేరు అని అమ్మ వైపు నుంచి వీళ్ళందరూ కూడా అమ్మని పొగడడం మొదలు పెట్టారట. అంటే ఏమిటి స్వయంవరము, ఏమిటి దండలు మార్చుకోవడము అంటే మనకి ఉపనిషత్తు ఒక అందమైనటువంటి మాట చెప్తుంది. జీవుడు భగవంతుడిని వరించడం కాదు, భగవంతుడే జీవకోటిలో ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని వరిస్తూ ఉంటాడే. యమేవైష వృణితే తేన లభ్య తస్యైవ ఆత్మ వివృణితే తనూం స్వాం అని ఉపనిషత్తు మనకు అద్భుతమైనటువంటి అర్థాన్ని చెప్తుంది అన్నమాట. అంటే అన్ని వినడాలు చేయడాలు ఇవన్నీ కూడా భగవంతుణ్ణి చేరడానికి సాధనాలే అయినప్పటికీ కూడా భగవంతుడు ఏ జీవుణ్ణైతే వరిస్తాడో అతడికి మోక్ష ప్రాప్తి అనేటువంటిది తప్పదు, మోక్షం అనేటువంటిది కరతలామలకం అవుతుంది అనేటువంటి విషయాన్ని ఉపనిషత్తు మనకి అందిస్తుంది. కాబట్టి భగవంతుడు మనని వరించాలి, జీవాత్మని భగవంతుడే వచ్చి వరించాలి. ఈ మాలికలని మార్చుకోవడంలో భగవంతుడు ఎవరి మెడలో ఈ దండ వేస్తాడా అని మనం ఎప్పటికప్పుడే ఎదురు చూస్తూ ఉండాలి. ఏమిటి మనకు ఆయన దండ వేయడము అంటే ఆయన అనుగ్రహాన్ని మనపై వర్షించడమే అనేటువంటిది. ఏమిటి ఈయనకేవో అష్టగుణాలున్నాయి స్వామిలో అని ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి మనకి చెప్తూ 6 గుణాలు అక్కర్లేనివి అని చెప్పి ఆ కూడని గుణాలు ఆయన దగ్గర లేవు. అపహత పాత్మ, విజరహ, విమృత్యు, విశోక, విజిగత్స, అపిపాసుహ అనేటువంటి లక్షణాలని చెప్తూ 2 కళ్యాణ గుణాలని, సత్యకామ, సత్య సంకల్ప అనేటువంటివి 2 కళ్యాణ గుణాలుగా ఆయనకు ఉన్నట్లుగా చెప్తారు. అని అంటే స్వామికే ఒక 8 గుణాలని చెప్తే అమ్మకి ఉండేటువంటివి శతాధిక గుణములు అని ఆయనకి చెప్పడానికి కొంచెమే కాబట్టి లెక్క పెట్టేశాం చెప్పేశాం. అమ్మగారికి ఎన్ని గుణాలున్నాయో సంఖ్యాతం నైవ శక్యంతే, లెక్క పెట్టడానికి సాధ్యం కాదు. కాబట్టి ఎన్నో అనేటువంటి ఒక మాటతోటే సరిపోయింది. మా అమ్మ దగ్గర అన్ని కళ్యాణ గుణాలున్నాయి. అసలు ఇన్ని మాటలు ఎందుకండి, చాలా గొప్పవాడు ప్రపంచానికే అని గుర్తింపబడినటువంటి మీ అయ్యగారు మా అమ్మ కటాక్షం కోసం ఎదురు చూస్తున్నాడు అంటేనే
మా అమ్మ ఎంత గొప్పదో తెలుస్తోంది అని గోదాదేవి యొక్క వైభవాన్ని గురించి అద్భుతంగా ఒక్క మాటలో అమ్మ వైభవాన్ని మనకి చాటి చెప్తారు అని. ఏమిటి, అంతేకాదు అసలు మనం స్వామిని గురించి అప్పుడు వాళ్ళిద్దరూ సరే ఒకళ్ళకొకళ్ళు దండలు మార్చేసుకున్నారట. ఆ మార్చేసుకున్నప్పుడు ఇంతవరకు వీళ్ళు పోటీ పడిన విషయాలు వాళ్ళు ఇద్దరు సమానులా, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని 3 విషయాలలో వీళ్ళు ఒకరితో ఒకరు గొడవ పడుతూ వస్తున్నారు అని. ఈ దండల మార్పు అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ ఒకటైన తర్వాత వాళ్ళు ఇద్దరూ కూడా ఒకరుగా మనకి కనిపించినప్పుడు ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా ఇంకా మన పని ఇక్కడ లేదు అని ఎవరి దారిన వాళ్ళు వస్తారు అని చెప్పుకుంటున్నట్లుగా ఇక్కడ తం దుర్దర్శం గూఢం అనుప్రవిష్టం తద్ యథా నిహితం హిరణ్య నిధిం అని ఆ భగవత్ స్వరూపాన్ని ఒక నిధిని మనం దర్శించినట్లుగా భక్తి అనే ఒక సిద్ధాంజనంతో ఆ లక్ష్మీనారాయణ తత్వం అనేటువంటి నిధిని మనం కనిపెడతాము అని. అదే శ్రీపరాశర భట్టరు వారు కూడా శ్రీగుణ రత్నకోశము అనేటువంటి గ్రంథంలో మనసి విలసితాక్షణ భక్తి సిద్ధ అంజనేన శృతి శిరసిని గూఢం లక్ష్మితే వీక్షమాణాః నిధిమివ మహిమానం భుంజతే ఏపి ధన్యాః నను భగవతి దైవీం సంపదం తే భిజాతాః అని అద్భుతమైనటువంటి శ్లోకంలో ఒక కొండల్లో ఎక్కడో ఒక నిధి ఉంది అంటారు. దాన్ని చూడాలి అంటే అంజనము అనేటువంటిది ఒకటి కళ్ళకి పెడతారు. అది పెట్టుకుని గనక పెడితే ఆ లోపల ఉండేటువంటి నిధులన్నీ కూడా మనకి కనిపిస్తాయి. భూమిలో నిధులు దాగి ఉన్నా కూడా వాటికి కూడా అంజనాలు వేశారండి అంటారు. అంజనాలు వేయడము అంటే పైకి కనిపించక లోపల నిక్షిప్తములై ఉన్న వాటిని కూడా దర్శింపచేసేటువంటి ఒక శక్తి అన్నమాట. మనకి తెలిసే ఉదాహరణలు మనం ఎలా చెప్పుకుందామంటే ఎక్స్రేస్ ఉన్నాయనుకోండి, ఇవాళ మనకు అన్ని కూడా లోపల శరీరంలో దాగి ఉండేటువంటి వాటిని సులభంగా తెలియడం కోసం ఎన్ని యంత్రాలు వచ్చాయి. అవి ఏం చేస్తున్నాయి, మనం మనుషులుగా పైకి ఇలా ఉండగానే లోపల ఏమేం జరుగుతున్నాయో పైకి స్పష్టంగా ఎలా చూపించగలుగుతున్నాయి. మానవుడు కనిపెట్టిన ఈ యంత్రాలకే ఇంత శక్తి ఉంటే భగవత్ శక్తిని గురించి మనం చెప్పుకోదగినది, చెప్పుకో తగినంత మనకి లభ్యమైనంత శక్తి సాధ్యమైనంత విషయం ఎక్కడ ఉంటుంది. అలాంటి అత్యద్భుతమైనటువంటి దివ్య మహిమాన్వితమైనది అమ్మ యొక్క మహిమ, స్వామి యొక్క మహిమ కూడా అలాంటిది అని చెప్పి లక్ష్మీనారాయణ తత్వ వైభవాన్ని గురించి మనకి చెప్తూ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేటువంటి దాన్ని మనమేమి నిర్ణయించలేము. శ్రీ వైభవాన్ని ప్రత్యేకంగా మనం చెప్పుకోవలసి వస్తే ఆయన కూడా యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారేహే అని లోకాలను నడిపించేటువంటి స్వామి ఆమె యొక్క కనుబొమల కదలికలకి అనుగుణంగా సృష్టి వ్యాపారాలన్నీ చేయడము అనేటువంటి మాట ఒక్కటి చెప్పుకుంటే అమ్మ ఎంత గొప్పదో మనకి తెలిసిపోతోంది కదా అనేటువంటి విషయాన్ని మనకి అందిస్తూ ఎక్కువ తక్కువలు కాదండి, అమ్మలో ఉండేది ప్రేమ తత్వము. ఈ ప్రేమ అనేటువంటిది అవతల స్వామిని కూడా అదే ప్రేమతత్వంతో కట్టిపడివేసి మనలో ఉండేటువంటి దోషాలు ఆయన పట్టించుకోకుండా చేసేటువంటి ఒక విచిత్రమైన శక్తి అమ్మ దగ్గర దాగి ఉంది. కాబట్టి ఒకే తాడు, ప్రేమ అనేటువంటిది ఒకే తాడు. ఆ ప్రేమ తాడు అనేటువంటిది అటు భర్తని కట్టివేయడానికి అమ్మకి శక్తిమంతమవుతోంది, ఇటు సంతానంలో ఉండేటువంటి దోషాలని కూడా దర్శనీయములు కాకుండా చేసి వాణ్ణి తండ్రి దగ్గరికి తీసుకుని వచ్చి ఇదిగో వీణ్ణి మీరు రక్షించాలి అని చేయగలుగుతోంది. అంటే అది అమ్మ యొక్క తత్వం మాత్రమే అనేటువంటి ఒక విషయాన్ని చాలా అద్భుతంగా చెప్పారు. ఇందులో మనకి అలాంటి గోదాదేవి యొక్క వైభవాన్ని వేదాంత దేశికులు ఈనాడు ఈ శ్లోకంలో ఇద్దరు కూడా గోదా రంగనాయకులు ఇద్దరు కూడా దండల్ని ఎలా మార్చుకుంటున్నారు అనేటువంటి విషయంగా మనకి అందించారు. అంత పరస్పరము ఒండరులపై ప్రేమ వర్షమును కురిపించుకుంటూ ఉండేటువంటి ఆ గోదా శ్రీరంగనాథులు మనపై కూడా తమ కటాక్షాలను ప్రసరింపచేయాలని ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ.